గత కొద్ది రోజులుగా తెలంగాణలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల మైకులు బంద్ అయ్యాయి. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. పర్యటనలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో కొన్ని రోజులుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పుడు ప్రచారం ముగియడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇక అభ్యర్థులు, పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లోని 414 వార్డు డివిజన్లకు 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52,023 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 25, 62, 639 మంది పురుష ఓటర్లు కాగా మహిళా ఓటర్లు 26, 80, 14 మంది ఉండగా మరో 640 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం ఏకంగా 16,031 బ్యాలెట్ బాక్సులను రెడీ చేసింది. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించింది. వీరితో పాటు 1,547 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం 9,560 మంది ప్రీసైడింగ్ ఆఫీసర్లు, 31,428 మంది ఇతర సిబ్బంది మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరచడానికి 137 స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 25,000 మంది పోలీసులతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 13వ తేదీన చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపాలిటీలో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపటి పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రాంతాలకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.